హే, అప్పుడే నా ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి ఉండొచ్చుగా. సరే, నువ్వే నిర్ణయించుకున్నావు? టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది మాయా. ఇంకో 2 రోజుల్లో నేను ఊరు వెళ్ళిపోతాను. కానీ నన్ను రమ్మని తను ఎందుకు రాలేదో అర్థం కావట్లేదు. తను ఎప్పటికీ రాదని డిసైడ్ అయిపోయావా? నేను ఊరికి వెళ్దామని డిసైడ్ అయ్యాను. అంతవరకు కావాలంటే నా అపార్ట్మెంట్లో ఉంటావా? లేదు మాయా, ఇక్కడ నాకు ఒక ఆయన ఫ్రెండ్ అయ్యారు, నరసింహమూర్తి, పోలీస్ ఆఫీసర్. ఆయన ఇల్లుంది. ఐఎమ్ ఓకే మాయా. ఇది నా విజిటింగ్ కార్డ్. ఇందులో నా నంబర్ కూడా ఉంది. ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయి, డిన్నర్కి కలుద్దాం. ఊరిక అదే ఆలోచిస్తూ ఉండకో. నాకు నీతో ఫుల్ డే టైం స్పెండ్ చేయాలనే ఉంది, బట్ ఐఎమ్ ఆన్ డ్యూటీ. ఫ్రెండ్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, సో ఐ షుడ్ లీవ్. ఇట్స్ ఓకే మాయా, నువ్వు బయలుదేరి, పర్లేదు. నువ్వేం చేయబోతున్నావు? ఏముంది, ఊరంతా తిరిగి చూస్తాను. కలుద్దాం. ఓకే శంకర్, నేను బయలుదేరుతాను. వీలున్నప్పుడు కాల్ చేయి. బాయ్. బాయ్. దయచేసి సెక్యూరిటీ లేకుండా బయటకు ఒంటరిగా వెళ్ళకండి సార్, ప్లీజ్. తెలుగు మాట్లాడడం వచ్చా మీకు? ఏమైంది సార్, ఇంకా షాక్లోనే ఉన్నారా? రిలాక్స్. ఎవరు సార్ మీరంతా? నన్నెందుకు కాపాడుతున్నారు? సార్, నేను మీ పిఏని సార్, మధుని. నాకు పిఏనా? వచ్చింది డానియల్ మనుషులు. డానియల్ ఎవరు సార్? డోంట్ వరీ సార్, ఎవ్రీథింగ్ ఈస్ టేకెన్ కేర్. సార్,
మీరు ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోండి 1 అవర్లో మోతీతో బిజినెస్ మీటింగ్ ఉంది. నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఎస్ సార్. మీ పేరేంటన్నారు? ఏమైంది సార్ మీకు? చెప్పండి సార్. మధుని సార్. నన్ను మీరు మ్యాడీ అని పిలుస్తారు. చూడండి మిస్టర్ మధు, నేను ఇంతకుముందు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. నేను ఈ ఊరికి కొత్త అండి. ఎవరనుకొని నాతో మాట్లాడుతున్నారో తెలియట్లేదు. సార్ అంటే మీరు శంకర్ కాదంటారా? ఏం సార్? శంకర్నేనండి, కానీ మీరు అనుకుంటున్న శంకర్ని కాదు. మీరు ఏవైనా అనొచ్చు సార్. శంకర్ ఇన్ఫోటెక్, శంకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, శంకర్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అని ప్రపంచ స్థాయికి ఎదగడమే కాకుండా సంవత్సరానికి 4,500 కోట్లు లాభం మాత్రమే సంపాదిస్తున్నారు మీరు. ఈ రోజు సడన్ గా ఎందుకో మీరు కాదు అంటే అది ఈ ప్రపంచం నమ్మదు, నేను నమ్మను సార్. హలో, నేను చెప్పేది అర్థం కావట్లేదా? సారీ సార్. ఏంటి సార్ మీరు సారీ చెప్పడం ఏంటి సార్? ఇట్రండి చెప్తాను. మధు సార్, ఈ శంకర్ ఇన్ఫోటెక్, శంకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, తర్వాత ఏదో చెప్పారే, శంకర్ గ్రూప్ ఆఫ్ హోటల్స్. శంకర్ హోటల్స్. మధు, అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఉండేది ఊటీ, నాన్న ఫారెస్ట్ రేంజర్. నిజం చెప్పాలంటే నాకు సొంత ఇల్లు కూడా లేదండి. చూడండి నా డ్రెస్ చూడండి. మీ శంకర్ ఇలాగే డ్రెస్ వేసుకుంటారా? అదే నాకు అర్థం కావట్లేదు సార్. ఎందుకని? కావాలంటే నా పాస్పోర్ట్ చూడండి. అదే సార్ నేను అడుగుతున్నా. ఊటీలో ఉండే ఒక సాదాసీదా శంకర్ పాస్పోర్ట్లో ఎలా సార్ ఆస్ట్రేలియన్ వీసా, న్యూజిలాండ్ వీసా, యుఎస్ వీసా?